ప్రొఫెసర్ కోదండరాం, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ. పిల్లలకు రాజకీయ పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్ గారు ఆయన. రాజకీయ పార్టీలకు క్లాస్ తీసుకుంటున్నారనేది ఇవాళ ఆయన మీద ఉన్న ప్రధానమైన అభియోగం. లగడపాటి లాంటి వాళ్ళు ఆయన విద్యార్థుల్ని తాలిబాన్లుగా మారుస్తున్నారనే దాకా వెళ్ళారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం నిజంగానే అటువంటి పని చేస్తున్నారా? ఆయన గతమేమిటి, నమ్మిన విలువలేమిటి, ఆయన సిద్ధాంతం ఏమిటి, అది తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి ఇన్సైడర్. కోదండరాం గారు, ఇన్సైడర్లోకి స్వాగతం. కోదండరాం గారు, ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు? ఏం చేస్తలేం. ప్రధానంగా ఇవాళ జరుగుతున్న ప్రయత్నం అంతా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేటువంటి ప్రయత్నమే. ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని, ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాల్లో న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని సాధించుకుంటే తప్ప తెలంగాణలో బతుకుదెరువు అవకాశాలు లేవనేది అందరి అభిప్రాయము. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే ఒక ప్రయత్నం జరుగుతున్నది. రాష్ట్రాలు అనేటువంటివి ఎప్పుడు కూడా ఒక ప్రజాస్వామిక ఆకాంక్షల్ని నెరవేర్చడానికి, భాగస్వామ్యాన్ని పెంపొందించడానికే ఏర్పడుతూ ఉంటాయి. ఇవాళ తెలంగాణ ప్రజలందరం కూడా కోరుతున్నది ఏమంటే, తెలంగాణ ప్రజలకి న్యాయమైనటువంటి భాగస్వామ్యాన్ని, సామాజిక ఆర్థిక రాజకీయ జీవితంలో న్యాయాన్ని అందించడానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని చెప్పి అనుకుంటున్నాం. దానికోసమే ప్రయత్నిస్తున్నాం, కొట్లాడుతున్నాం. ఇంకా అంతకు మించి అయితే ఏం చేస్తలేం. కోదండరాం గారు, ఆంధ్రప్రదేశ్ అనేది అనేక మంది త్యాగాలతో ఏర్పడినటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి, అదేవిధంగా తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయడానికి అనేక మంది ప్రయత్నం చేసినారు. వాళ్ళందరి ఆశయాలకు భిన్నంగా మీరే అన్నారు, రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు భిన్నంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాయలసీమ ప్రాంతం అనేటువంటిది ఒక రాష్ట్రంగా, మద్రాసు నుంచి విడిపోయి ఒక రాష్ట్రంగా ఏర్పడటానికి చాలా ఏళ్ల కృషి జరిగింది. చాలామంది పోరాటం చేసిండ్రు, బలిదానం చేసిండ్రు. పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేసిండ్రు. తత్ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడ్డది. 53లో ఏర్పడి 56 దాకా కొనసాగింది. ఆ రాష్ట్ర ఏర్పాటు కోసం వారు చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా గౌరవిస్తున్నాం. నిజానికి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఆంధ్ర రాష్ట్రం ఏదైతే పోరాటం చేసిందో, దాదాపు 1905లో మొదలైంది ఇది పోరాటం. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పటి నుంచి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మద్రాస్ ప్రావిన్స్ను కూడా విభజన చేయాలనేటువంటి డిమాండ్తో మొదలైనటువంటి ఉద్యమం 1953 దాకా అప్పుడప్పుడు కొంత మార్పులు చేర్పులు ఉన్న ఉధృతంగా కొనసాగి ఆ ఆంధ్ర రాష్ట్రాన్ని చివరికి ఈ పోరాటాల ద్వారా 1953లో సాధించుకోగలిగింది. ఆ ఆంధ్ర రాష్ట్రమే ఆ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఇవాళ ఎవరు ఎక్కడ ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినా దాని వెనకాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటం అనేటువంటిది స్ఫూర్తిగా ఉంటుంది, కాదనటానికి లేదు. కోదండరాం గారు, ఆంధ్ర రాష్ట్రం స్ఫూర్తి వల్లనే ఇవాళ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేవి భారతదేశంలో ఏర్పడింది. అటువంటి స్ఫూర్తికి విరుద్ధంగా మీరు ఇవాళ ఎందుకు భాషా ప్రయుక్త రాష్ట్రాల భావనను వ్యతిరేకిస్తూ ప్రాంతీయ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు? భాషా ప్రయుక్త రాష్ట్రాలను తెలంగాణవాదులు ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు. ఎట్లాగైతే ఆంధ్ర రాష్ట్రం అనేది తెలుగు మాట్లాడే ప్రజలందరి ఒక రాష్ట్రంగా ఏర్పడ్డదో, అదేవిధంగా తెలంగాణ కూడా తెలుగు మాట్లాడే ప్రజలకు సంబంధించిన రాష్ట్రంగానే ఉంటుంది తప్ప ఇదేం భాషా ప్రయుక్త రాష్ట్రానికి వ్యతిరేకం కాదు. కోదండరాం గారు, ఫజల్ అలీ కమిషన్ ఏమైనా చెప్పిండొచ్చు కాక, కానీ అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ కలిసి ఉండాలనేటువంటి నిర్ణయం వల్ల కర్నూలు నుంచి రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న తెలంగాణతో కలిసి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక అస్తిత్వాన్ని తీసుకొచ్చుకుంది. అటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీయడం అనేది నిజంగానే వేర్పాటువాదం కాదనుకుంటున్నాను. ఇది వేర్పాటువాదం కాదు. ఆంధ్ర రాష్ట్ర కోసం ఎట్లాగైతే చాలామంది బలిదానం చేసిండ్రో, తెలంగాణ రాష్ట్రం కోసం కూడా 52 నుంచి ఇప్పటిదాకా కూడా అనేక మంది బలిదానం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం అనేది ప్రత్యేక రాష్ట్రంగా కావాలనుకోవటం, వేర్పాటువాదం అనేది కూడా అది ఒక సంకుచిత దృక్పథం. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేకంగా ఉన్నప్పుడే భాగస్వామ్యం పెరుగుతుంది. తెలంగాణ ప్రజలకు కూడా మరింత ఎక్కువగా ఈ రాష్ట్ర వ్యవహారాలను నిర్వహించుకునేటువంటి అధికారం దొరుకుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు అధికారం అప్పగించేటువంటి లక్ష్యంతోనే
మనకు మానవ చరిత్ర క్రమంలో అది ఉనికిలోకి వచ్చింది, పెంపొందింది. ఆ రకంగా ఒక రాజకీయ అధికారాన్ని పొందాలనుకోవటం తప్పెట్లయితుందండి. దాన్ని వేర్పాటువాదమనో ఇంకోటనో ముద్ర వేసే బదులు ఒక ఆకాంక్ష అనేది ఇది ప్రజాస్వామికమైనది. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఈ స్ఫూర్తి అనేది పెంపొందింది. ఇటువంటి స్ఫూర్తి ఫజల్ అలీ కమిషన్ కూడా వీటిని అంగీకరించింది, గుర్తించింది. ఫజల్ అలీ కమిషన్ ఏమన్నది, భాష ఒక్కటే కాదు చరిత్ర సంస్కృతి కూడా చూడాలన్నది. తెలంగాణ, ఆంధ్ర అనేవి భిన్న చరిత్ర కలిగిన, భిన్న సంస్కృతి కలిగిన ప్రాంతాలు. కానీ కోదండరామ్ గారు గత 50 సంవత్సరాల నుంచి చరిత్ర ఉమ్మడిగా నడుస్తున్నది, రాష్ట్రం ఉమ్మడిగా నడుస్తున్నది, సంస్కృతి కూడా ఉమ్మడిగా రూపొందుతూ వస్తున్నది. ఇటువంటి సమయంలో ఈ ఉమ్మడి సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం, వేరువేరు ప్రాంతాలుగా విడగొట్టడం, ఇది నిజంగా చాలామందికి బాధ కలిగించే విషయం. నేను అనేది ఏమంటే, ఆ ఐక్యత పెంపొంది ఉంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చే అవకాశం కూడా లేదు. ఆ ఐక్యత పెంపొందకపోవటానికి కారణం ఏమంటే, తెలంగాణకు పలు రక్షణలు కల్పించారు. తెలంగాణ ప్రాంత ప్రజలు తమ హక్కులను అనుభవించడానికి వ్యవస్థలు నిర్మించారు. ఆ వ్యవస్థలను సరిగ్గా పనిచేయించలే, రక్షణలను అమలు చేయలే. దానివల్లే 69లో ఉద్యమం వచ్చింది. కనీసం ఆ ఉద్యమాన్ని గుర్తించి, గౌరవించి ఆ రక్షణలు పటిష్టంగా అమలు చేయడానికి ప్రయత్నం చేసినా బాగుండేది. వాటిని రద్దు చేసిండ్రు. వాటి తర్వాత 6 సూత్రాల పథకం తెచ్చిండ్రు. వాటిని అమలు చేయలేదు. కనుక ఏ ఒక్క రక్షణలు అమలు చేయకుండా ప్రాంతాల మధ్య, ప్రజల మధ్యన ఐక్యత పెంపొందుతుందంటే సాధ్యం కాదు. భిన్న చరిత్ర ఉన్నప్పుడు వాళ్ళు ఐక్యం కావాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఎవరో ఒకరు కొంత సాక్రిఫైస్ చేయటానికి, వదులుకోవటానికి సిద్ధపడాలి. ఏది వదులుకో, మాకు అధికారం, ఆధిపత్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి 1-2 ప్రాంతాలు అనుకుంటే ఆ ఆధిపత్యాన్ని ఇతర ప్రాంతాలు ఎట్లా అంగీకరిస్తాయండి? ఎట్లాగైతే తమిళ ఆధిపత్యం నుంచి ఆంధ్ర, రాయలసీమలు బయటపడాలనుకున్నాయో అదేవిధంగా ఆంధ్ర, రాయలసీమ పెత్తనం కాకుండా తమంతట తాము తెలంగాణ ప్రజలు బతకాలనుకుంటున్నారు. ఇవాళ ఒప్పందాలను ఉల్లంఘించినారు కాబట్టి విడిపోవాలనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే తెలంగాణ అనే సపరేట్ అస్తిత్వం, దానికి కావాల్సినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనతో విడిపోతున్నారు? ఇప్పుడు దీనికి ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. నేను అందుకే అంటున్నా, 2 భిన్నమైన చరిత్ర కలిగిన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కటిగా అయినాయి. ఒక్కటిగా అయినప్పుడు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పిను, మేము ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో ప్రజలకి అక్కడ చదువు విషయంలో కానీ, రాజకీయంగా కానీ వాళ్ళు ముందడుగు వేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆధిపత్యానికి మేము లోనయ్యే ప్రమాదం ఉందని. ఆంధ్రప్రదేశ్ అనేదే షరతులతో ఏర్పడ్డది. అనుమానాల పునాది మీద ఆంధ్రప్రదేశ్ అనేది నిర్మించబడ్డది. ఆ అనుమానాల పునాది మీద నిర్మించబడటం వల్లనే తెలంగాణకు ప్రత్యేకమైన షరతులు ఇచ్చింది. తెలంగాణ అనేది ఒక రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది. అట్లాంటి ప్రాంతానికి ఇచ్చిన హక్కులను, దానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలను గౌరవించి ఉంటే ఐక్యతకు ప్రాతిపదిక ఏర్పడి ఉండేది. నిజానికి ఫజల్ అలీ కమిషన్ ఒక మాట అన్నాడు, ఈ భారతదేశం అనే చట్టంలో తెలంగాణకి ఇచ్చిన ఏ హక్కులు కూడా అమలు కావు, కేంద్రం యొక్క నిఘా ఉంటే తప్ప. కేంద్రం నిఘా ఉండటానికి ఈ ఫెడరల్ వ్యవస్థ అంగీకరించదు. కాబట్టి రక్షణలతోనే ప్రయోజనం ఉండదు. 62 దాకా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉండనియండి. అప్పటికి తెలంగాణకు తన పట్ల తనకు ఒక నమ్మకము ఏర్పడుతుంది, ఒక పరిపాలన అనుభవం వస్తుంది, ఆర్థిక రంగ విషయాల్లో కూడా వాళ్ళకు కొంత నైపుణ్యం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అనేటువంటిది దానికి ఒక స్పష్టత ఉంటుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా చెప్పారు. కోదండరామ్ గారు, మీకు తెలుసు ఇవాళ చాలామంది ప్రత్యేకాంధ్రవాదులు, సీమాంధ్రవాదులు, సమైక్యాంధ్రవాదులు నైపుణ్యం లేని తెలంగాణ వాళ్ళ నైపుణ్యాలను మెరుగుపరిచినాం మేము, వాళ్ళకు చదువు చెప్పించినాం మేము, వాళ్ళకు చివరికి ఎట్లా తిండి తినాలో చెప్పినాం, పంటలు ఎట్లా పండించుకోవాలో చెప్పినాం అంటున్నారు. మీరు కూడా అంటున్నారు నైపుణ్యం లేదు కాబట్టి మేము వెనకబడినాం అంటున్నారు. నైపుణ్యం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ నైపుణ్యాన్ని పెంపొందిస్తే తప్పేమిటి? ఇప్పుడు నైపుణ్యం ఒకరు వచ్చి నేర్పించిండ్రు అని మాట నేను అంగీకరించట్లేదు. నేను ఆ మాట అనలేదు. నైపుణ్యం నేర్పించిండ్రలే. చదువు సామాజికంగా, రాజకీయంగా ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధిపత్యానికి మేము లోనైతామనే మాట నేను ఉపయోగించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఈ విషయం అసలు అనుభవం లేదని కాదు. తెలంగాణ ప్రాంత పరిస్థితులకు తగినట్టుగా ఇక్కడ ఎటువంటి వ్యవసాయం చేసుకోవాలి, ఎటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి, ఎటువంటి సాగునీటి రంగాన్ని పెంపొందించుకోవాలనేది తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా వేరెవరికి తెలియదు. ఒక మాట చెప్పాలంటే దక్కన్ పీఠభూమిలో వ్యవసాయం ఎట్లా చేయాలో తెలంగాణ వారికే తెలుసు, వేరెవరికి తెలియదు. అది ఆ దక్కన్ పీఠభూమి ప్రత్యేకతలు తెలియనటువంటి వాళ్ళు తెలంగాణకు వ్యవసాయం నేర్పించబోయి వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణ నాశనం చేశారు. అదేదో మన దగ్గర అంటారు కదా, కోతిని చేయబోతే కొండెంగా అయిందని.
వ్యవసాయం అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అనుకున్నారు. అసలు నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒక మనిషి ఇంకొక మనిషికి నేర్పించాలనుకోవటమే ఆధిపత్యానికి మూలం. మీరెందుకు నేర్పించే వాళ్ళు మీరెవరు, నేర్పించడానికి మీరెవరు? ప్రతి మనిషికి కూడా తన స్వానుభవం నుంచి తాను నేర్చుకునేటువంటి శక్తి ఉంటుంది. తెలంగాణ ప్రజలకి ఈ ప్రాంత చరిత్ర తెలుసు, సంస్కృతి తెలుసు, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు తెలుసు, ఇక్కడ ఏం చేయాలో, ఎట్లా బతకాలో, ఎట్లా ముందుకు పోవాలో వాళ్ళు నిర్ణయించుకోగలుగుతారు. కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఒకవేళ విడిపోవాల్సి వస్తే హైదరాబాద్ అనేది చాలా ప్రధానమైన సమస్య కాబోతున్నది. హైదరాబాద్ని గత 25-30 సంవత్సరాలుగా చాలామంది 50 సంవత్సరాల నుంచి మేమే అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నది ఏంటంటే హైటెక్ సిటీ కానీ లేదా మిగతాయి కానీ అసలు హైదరాబాద్ అనే దాని రూపాన్ని మార్చేసిన వాళ్ళం మేము. ఇవాళ మేము హైదరాబాద్ వదిలేసి ఎట్లా వెళ్ళాలి అనేటువంటి సందేహాలు, భయాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు హైదరాబాద్ను వదిలి వెళ్ళాలి ఎందుకు? ఇక్కడ వచ్చిండ్రు. ఇక్కడ రావటానికి కూడా స్పష్టమైన కారణం ఏంటంటే మౌలిక సదుపాయాలు ముందు నుంచే నిజాం కాలంలోనే ఏర్పడ్డాయి. ఆ విషయంలో నిజాం ఒక ముందు చూపుతో హైదరాబాద్ నగరానికి చాలా సౌకర్యాలను ఏర్పరిచి పెట్టిండు. చాలా అనువైనటువంటి వాతావరణం, బాగా వేడి కాదు, బాగా చలి ఉండదు, ఒక సమశీతోష్ణ మండలంలో ఉన్నటువంటి నగరం. తర్వాత భిన్నమైన సంస్కృతుల మేలుకలయిక వల్ల హైదరాబాద్కు ఒక మెట్రోపాలిటన్ క్యారెక్టర్ ఉంది. ఈ కారణాల చేత అనేక ప్రాంతాల నుంచి అనేక జాతులు, వర్ణాలు హైదరాబాద్కు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. అన్ని జాతులు కూడా హైదరాబాద్ వికాసానికి తమ తమ పద్ధతుల్లో తోడ్పడినాయి. అందరూ కూడా ఈ హైదరాబాద్ వికాసానికి తమ వంతు కృషి కూడా చేసిండ్రు. ఎవరు కూడా హైదరాబాదు పరాయిలదని చెప్పి అనుకోలే. ఇది మాది, మేము ఇక్కడనే ఉంటాం, ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం మేము కూడా అని చెప్పి అనుకున్నారు, భావించిండ్రు, ఇక్కడ భాగమైనరు. పార్షీల నుంచి, సిద్ధిల నుంచి, మనకు ఉత్తర హిందుస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు, టర్కీలు, అనేకమైన జాతులు ఇక్కడికి, తమిళియన్లు ఎంతమంది ఇక్కడ. ఇక్కడే చాలా మందికి చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు టర్కీలను, పార్షీలను, తమిళియన్స్ని, బెంగాలీస్ని, గుజరాత్లు అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. మీ తోటి తెలుగు వాళ్ళను యాక్సెప్ట్ చేయడానికి మీకు వస్తున్నటువంటి అభ్యంతరం ఏమిటి, ఇబ్బంది ఏమిటి? అభ్యంతరం మనకు లేదండి. అభ్యంతరము నిజానికి రాయలసీమ నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉంటే ఈ 15 ఏళ్ళు ఇంత శాంతియుతంగా ఉద్యమం కూడా జరిగేది కాదు. చాలా స్పష్టంగా ఈ ఉద్యమం ఏం చెప్తున్నది, ఇది ఆంధ్ర, సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు. ఈ ఉద్యమం అనేది కేవలం కొంతమంది స్వార్థపర శక్తులు వనరులన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన స్వార్థపర శక్తులకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం అని పదే పదే చెప్తున్నాం. మనం ఇంకొక మాట కూడా నేను ఈ మధ్యన చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మేము హైదరాబాదీలమని ఎట్లయితే అనుకుంటున్నారో, సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా తాము హైదరాబాదీలు అని అనుకొని ఈ హైదరాబాదీ నగరం యొక్క వికాసానికి వాళ్ళు కూడా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మేము పరాయిలము, మమ్మల్ని ఇక్కడ ఉండనిస్తారో ఉండనియరో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే అడుగు ముందుకు పోయి పాస్పోర్ట్లు, వీసాలు అడుగుతారనే మాట కూడా ఉపయోగించండి. అడుగుతారా అట్లా? కనుక ఈ విషయం ఏంటంటే ఇది కేవలం కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల కలుగుతున్న అపోహ. దీన్ని నమ్మవద్దని చెప్పి మేము పదే పదే చెప్తున్నాం. ఎంతమంది హైదరాబాదులో ఎన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి సహజీవనం చేయగలిగితే ఈ హైదరాబాద్కు అంత అందం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఒక పూలగుచ్చం లాంటిది, దీంట్లో ఎన్ని పూలు ఉంటే దీనికి అంత అందం వస్తుంది. కోదండరామ్ గారు, ఇవాళ తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్గా కాకుండా ఒక రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్గా చెప్పండి, ఎందుకని తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ ఇంత ఉధృతంగా బయటకు వచ్చింది? ఎందుకంటున్నానంటే ఎన్టీ రామారావు గారి హయాంలో కానివ్వండి, లేదా ఆ తర్వాత కానివ్వండి, చంద్రబాబు గారి టైంలో కానివ్వండి, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం అనేది లేదు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం రావడానికి, గ్రామానికి ఇది విస్తరించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? రెచ్చగొట్టడం వల్ల జరుగుతున్నదా, లేకపోతే ప్రజలు ఏమైనా అటువంటి మానసికంగా చరిత్ర క్రమంలో అట్లా సిద్ధమైనారా? ఈ ప్రశ్నకి కోదండరామ్ గారి సమాధానం తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎందుకు ఇంత ఆగ్రహం ఉంది అని ఆలోచించుంటే లగడపాటి రాజగోపాల్ గారికి కూడా ఉపయోగంగా ఉండేది. ఈ ప్రాంతంలోని ప్రొఫెసర్లంతా తాలిబాన్లు విద్యార్థులను తీవ్రవాదులుగా మారుస్తున్నారంటున్నారు. ఒక్కొక్క వ్యవస్థను మామూలు స్థాయిలో దెబ్బకొట్టలేదు.